జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది, అమలు కూడా చేస్తోంది. ఇన్ని వ్యూహాలు రచిస్తున్న పార్టీ ఎప్పుడు పోటీ చేసినా ఎన్నికల్లో ఓడిపోయినా ఆ నేతకే టికెట్ ఇస్తుందా? ఇంతకీ ఎవరా నేత? పార్టీ మదిలో ఉన్నది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది పార్టీ. 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా డివిజన్, బూత్ లెవెల్ వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట కార్యక్రమాలు చేస్తోంది. ఇంత చేస్తున్న పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తీవ్ర కసరత్తు చేస్తోంది. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీన్ మరోసారి బలంగా టికెట్ ఆశించిన రేసులో లేకుండా అజహరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. దీంతో అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో నవీన్ యాదవ్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే దాని తర్వాత వచ్చిన కార్పొరేటర్ ఎన్నికల్లోనూ నవీన్ యాదవ్ పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి మళ్లీ కార్పొరేటర్గా చేయడం మైనస్ అంటూ చర్చ కూడా జరిగింది. ఇక ఇదిలా ఉంటే నవీన్ యాదవ్ మరోసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ఇలా నవీన్ యాదవ్ రికార్డు చూస్తూ ఎప్పుడూ ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతూనే వచ్చారు. మరి అధికార పార్టీలో నవీన్ యాదవ్ పేరు ఇప్పటికైతే వినిపిస్తుంది. కానీ చివరి వరకు నవీన్ యాదవ్కే టికెట్ వస్తుందా అంటే క్లారిటీగా చెప్పలేమని చర్చ సాగుతోంది పార్టీ వర్గాల్లో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎలా ఉంటాయో చివరి నిమిషం వరకు గెస్ చేయడం కష్టమే అంటున్నారు పార్టీ వర్గంలోని నేతలు. అజహరుద్దీన్ విషయం చూస్తే అర్థమైపోతోంది. దీంతో జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో కొత్తవారికే అవకాశాలు ఎక్కువనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, అలాగే రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్, మైనారిటీ నేతలు నుమాన్, ఫహీం ఖురేషీ పేర్లు సైతం పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పార్టీ రేసులో పేర్లు వినిపిస్తున్న వారికే టికెట్ ఇస్తుందా లేదా కొత్త వారిని తెరపైకి తెస్తుందో చూడాలి.